ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిశ ఎన్కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తేల్చింది. సుప్రీంకోర్టుకు నివేదిక అందించిన కమిషన్లో ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తేలింది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిర్పూర్కర్ కమిషన్లో మనకి నివేదిక అందుతోంది. దిశ ఎన్కౌంటర్ ఫేక్ అని తేలింది. రిపోర్టు వివరాలను మీడియాకు వెల్లడించిన బాధితుల తరపు న్యాయవాది వివరాలను పొందుపరిచారు. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో హైకోర్టులో అంటే ఇక్కడ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినారు. మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఇదే రిపోర్ట్ని బేస్ అయి ఉంటుందా అంటే సుప్రీంకోర్టు వారు నిర్ణయించారు. కమిషన్లో కీలకమైన జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఇదే ఫైనల్ రిపోర్టు, దీన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఎన్కౌంటర్ ఫేక్ అని రాసి ఉంది. బాధితుల తరపు న్యాయవాది మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి తక్షణం చర్యలు తీసుకునే నిమిత్తం కన్సర్న్డ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి ఈ కేసును పంపించడం జరిగింది. ఈ యొక్క నివేదిక, సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికని ఈ యొక్క కేసులోని అందరు పార్టీలు కూడా సప్లై చేయాల్సిందిగా కమిషన్ యొక్క న్యాయవాదికి ఆదేశించారు. ఈ కాపీస్ ఇప్పుడు కొద్దిసేపట్లో ఇస్తున్నారు. ఆ కాపీస్ త్వరలో తీసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఇది న్యాయ వ్యవస్థపై చేసిన గొడ్డలిపెట్టు. మీరు న్యాయస్థానం వెళ్తే మీకు న్యాయం జరగదు, సంవత్సరాలు పడుతుంది. మేమైతే ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తున్నాం అని చెప్పి చేసిన ఎన్కౌంటర్ ఇది. ఇట్ ఈస్ అగెన్స్ట్ ద పబ్లిక్, ఇట్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, అగెన్స్ట్ ది రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇది ఇటువంటివి జరగకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఈ డిలేకి కారణం ఏంటంటే ప్రభుత్వాలు తగినంత కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, తగినంత మంది జడ్జిని ఏర్పాటు చేయకపోవడం, తగినంత సిబ్బంది ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ యొక్క కేసులు డిలే అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో డిలే, సాక్షులు హాజరు కావడంలో డిలే, వాళ్ళ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ చేయడంలో డిలే. ఈ డిలే వల్ల జాప్యం జరుగుతుంది తప్ప న్యాయ వ్యవస్థ కావాలని ఇంటెన్షనల్గా ఏది డిలే చేసే అవకాశం లేదు. ఇప్పుడు వారికి ఉన్న పని భారానికంటే మించి కూడా పనిచేస్తున్న ఎన్ని కోర్టులు కింద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఈ యొక్క సుప్రీంకోర్టు వరకు మీరు చూడండి ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు. ఇక న్యాయ వ్యవస్థను నిందించే ఒక పద్ధతి మంచిది కాదు. న్యాయ వ్యవస్థకి వెళ్తే మీకు డిలే జరుగుతుంది, న్యాయం జరగట్లేదు, మేము ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తాం అని ఇలా ఎన్కౌంటర్ చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇక ముందు ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా సిర్పూర్కర్ కమిషన్ అద్భుతంగా పనిచేసింది, నిష్పక్షపాతంగా పనిచేసి ఒక మంచి నివేదికని ఇచ్చింది. ఎంతోమంది వందల మంది సాక్షులను విచారించి ఈ యొక్క నివేదిక ఇవ్వడం అనేది ముఖ్యంగా ఈ బాధిత కుటుంబాలకి వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అయ్యారు. ఈ బాధిత కుటుంబాలు ఈ రోజున మాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇక ముందు ఖచ్చితంగా ఇటువంటి వారికి శిక్ష పడాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఈ నివేదికలోని అంశాలు పోలీసులు అంగీకరించారా? వాళ్ళు ఈ నివేదిక సారాంశాన్ని ఇంకా వాళ్ళు కాపీ తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళకి కాపీ సప్లై చేయబడుతుంది. చేసిన తర్వాత మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే మీరు ఆ హైకోర్టులో మీరు అభ్యంతరాన్ని తెలియజేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా స్పష్టం చేసింది. మొదటి నుంచి వాదనలు ఏముండవండి. ఆ ఎంక్వైరీ విశేషాల మీద ఏముండవు. ఎంక్వైరీ చేసిన ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు తప్ప ఇంకా దాన్ని మళ్ళీ పునర్విచారించడం అంటూ ఏముండదు. ముఖ్యంగా హైకోర్టు బాధ్యత ఏంటంటే ఈ యొక్క ఎరెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఫేక్ ఎన్కౌంటర్ చేసిన యొక్క వ్యక్తుల్ని వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పి ముఖ్యంగా దీని ఒక ఉద్దేశం ఉంది. అందుకోసమనే హైకోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. బాధితులు యొక్క ఎన్కౌంటర్ చేసిన పోలీస్ ఆఫీసర్కి శిక్షించాలి. అలాగే ముఖ్యంగా బాధిత కుటుంబాలకి వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నామండి. అదే రకంగా ఏదైతే చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న వాళ్ళు, చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఏదైతే ఈ పని చేయకూడదని ప్రజలకి చెప్పాల్సిన వాళ్ళే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని మమ్మల్ని మేము ప్రాణరక్షణ కోసం కాల్ చేసినాం నలుగురిని అంటే, ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని కాల్చామంటూ ఇది ఒక రిపోర్టుగా ఫ్రేమ్ చేస్తూ వాళ్ళ ప్రాణరక్షణ కోసం వాళ్లే చేశామంటూ పబ్లిక్ని ఎదుర్కోలేక వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అది చట్టరీత్యా నేరం.
చట్టాన్ని తన చేతిలోకి తీసుకోకూడదు, అది కూడా చట్టం తెలిసిన వాళ్ళు అంటూ ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉంటో ఎన్కౌంటర్ ఫేక్ అని. ఎన్కౌంటర్ ఫేక్ అంటే సాధారణకి ఎటువంటి శిక్ష పడుతుందో ఒక ఎంప్లాయీకైనా అదే శిక్ష పడుతుంది, ఒక హయ్యర్ అఫీషియల్కైనా అదే శిక్ష పడుతుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్కైనా అదే శిక్ష పడుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేక్ అంటే పెట్టేటువంటి మర్డర్ సెక్షన్ 302 కానీ, వాళ్ళ జాబ్ పోవడం కానీ, లేకపోతే వాళ్ళ మీద పడే పర్యవసానాలు ఏదైనా కానీ ఒకే రకంగా ఉంటాయండి. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అంటూ మేము చట్టాన్ని చేతిలోకి తీసుకున్నామంటే తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ కంట్రీలో కాదు, ఆల్ ఓవర్ స్టేట్లో ఎంతమందికి ఆడపిల్లలకి అన్యాయం జరిగిందండి? జరిగినప్పుడు వీళ్ళే చట్టాన్ని చేతిలోకి తీసుకునేటట్టయితే ఇది న్యాయస్థానాలు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? సో ఇటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో గొడ్డలు పెట్టులాగా ఉండాలండి. మళ్ళీ ఇంకొక ఏ అభాగ్యుడి మీద, అంటే మాట్లాడలేని వాడి మీద, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాడి మీద, ఒక పేదవాడికి న్యాయం దొరకదంటారు కదా. సో 100% దొరకని పరిస్థితులు అయిందండి. ఈరోజు న్యాయస్థానం ఇచ్చేటటువంటి తీర్పు అఫీషియల్ ఎంత గొప్పవాడైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఒకే రకమైన శిక్ష, అది మరణ శిక్ష అయినా కావాలి, యావజ్జీవ శిక్ష అయినా కానీ, ఏదైనా కానీ. సో ఈ జడ్జిమెంట్ అనేది పబ్లిక్కి మంచి మెసేజ్ అవుతుందండి. 7 సంవత్సరాల తర్వాత సత్యంబాబు ఎలా దోషి కాదు నిర్దోషి అని బయటకు వచ్చాడో, ఆయిషా హత్య కేసులో తెలంగాణ ఇరు రాష్ట్రాలని కుంభకోణం చేసినటువంటి ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈ 4 నిందితులు నిర్దోషులని 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే వీళ్ళ పోయిన ప్రాణాలు తీసుకురాగలుగుతారా? సో చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదండి. ఇది మళ్ళీ ఇంకొక గొప్ప జడ్జిమెంట్గా కావాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఖచ్చితమైన పనిష్మెంట్ జరగాలి. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక ఫేక్ ఎన్కౌంటర్ అని తెలిపోయింది. సిర్పూర్కర్ నివేదికలో ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తేలింది. ఈ నేపథ్యంలోనే బాధితుల తరపు న్యాయవాది మాట్లాడడాన్ని ఇప్పటివరకు మనం లైవ్ చూసాము. ఆయన మాట్లాడిన దాని ప్రకారం ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని, అందుకే దీన్ని హైకోర్టుకి బదిలీ చేసి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిపారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, ఇంటికొక ఉద్యోగం ఇచ్చేలా, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మనం ఆ లైవ్ చూసాం. రైట్, ఇక సిర్పూర్కర్ రిపోర్టు వివరాలను మీడియాకు వెల్లడించారు బాధితుల తరపు న్యాయవాది. ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని తెలిపింది. సిర్పూర్కర్ కమిషన్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో అది ఫేక్ ఎన్కౌంటర్ అని తేలింది. సో బాధిత తరపు న్యాయవాది రజనీ కూడా మాట్లాడారు. ఇది ఫేక్ ఎన్కౌంటరు, ఇలాంటిది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం వల్ల అది ఐపీఎస్ ఆఫీసర్ అనివ్వండి, ఎవరైనా అయినివ్వండి, కానీ వాళ్ళపై మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు ఈ ఫేక్ ఎన్కౌంటర్లో ఉన్న వారిపై కూడా అలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, దిశా నిందితుల ఎన్కౌంటర్కి సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్గా కమిషన్ తేల్చినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాధితుల తరపు న్యాయవాది రజనీ మనతో పాటు ఉన్నారు. మేడం, 3 ఏళ్లుగా ఈ పోరాటం జరుగుతోంది దిశ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి. సో సుదీర్ఘ సమయం. సో నివేదిక ముఖ్యంగా సిర్పూర్కర్ కమిషన్ ఏ అంశాలని నివేదికలో పేర్కొనడం జరిగింది? ముఖ్యంగా మనం దేని మీద అయితే పిటిషన్ వేసినామండి, ఎన్కౌంటర్ ఫేక్ అని. సో అదే ఎన్కౌంటర్ ఫేక్ అని సిర్పూర్కర్ కమిషన్ నివేదించింది. సో ఏదైతే ఎన్కౌంటర్ ఫేక్ అన్నప్పుడు ఎటువంటి శిక్ష పడుతుంది అంటే, ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిని అవతల వ్యక్తి కాల్చినప్పుడు ఏ సెక్షన్ పడుతుంది? సెక్షన్ 302 మర్డర్ సెక్షన్ పడుతుందా, లేకపోతే యావజ్జీవ శిక్షల్లో ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే ఉరిశిక్ష వేస్తారా, లేకపోతే ఉద్యోగం తీసేస్తారా అనేది రైట్ టు ఈక్వాలిటీ. అంటే సాధారణ పౌరుడికి ఎటువంటి శిక్ష పడుతుందో పోలీస్ వర్గాలకైనా అదే శిక్ష పడుతుందండి. అసలు వీళ్ళే దోషులు అనడానికి సరైన ఆధారాలు లేవు, సరైన టైం డివియేషన్ లేదు, కోర్టు దగ్గరికి రాలేదు, వీళ్ళని అప్పుడే కస్టడీలోనే ఉన్నప్పుడే ఇలాగా వీళ్ళు శిక్షించడం జరిగిందండి. దీనికి వీళ్ళు చెప్తున్నారు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేము ఈ పని చేసినామని. చట్టం తెలిసిన వాళ్ళు ఎప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదండి. సో అదే రకంగా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో, రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది? ముఖ్యంగా బాధిత కుటుంబాలను కలిసింది, ముఖ్యంగా సజ్జనార్ని కానీ, డీసీపీని కానీ, ముఖ్యంగా అక్కడ ఉన్న సిట్ ఉన్నతాధికారులు కానీ, సో వారు చెప్పిన అన్ని అంశాలని కన్సిడర్లోకి తీసుకునే రిపోర్ట్ ఉందా? ముఖ్యంగా కమిషన్ ఏదైతే ఉందండి, బాధిత కుటుంబాలని కలిశారు అంటే దాని ఉద్దేశం వాళ్ళకి ఒక పేదరికంతో ఉన్న వాళ్ళు, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు కనీసం వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడో ఒప్పు చేశాడో కూడా తెలియని వాళ్ళు, అంటే వాళ్ళకి అడిగే అధికారమో లేకపోతే అడిగే అవసరమో లేకపోతే అడిగే ప్రాధాన్యత వాళ్ళకి తెలియని వాళ్ళు. ఇంకొక రకంగా చూసుంటే ఇది పరిగెత్తేవాడిని పారిపోతున్నారు అంటే వాళ్ళని కాలుస్తున్నాం అనేసి.
సో అప్పుడు ఎలా కాలుస్తారండి? కాళ్ళ మీద చేతుల మీద కాలుస్తారు, గుండెల మీద తల మీద కాల్చారంటే దే వాంట్ టు డూ ఇంటెన్షనల్గా చంపేసే ప్రయత్నం. సో ఇద్దరు చేతుల్లో రివాల్వర్ ఉంటే నలుగురిని ఎందుకు కాల్చినారు? ఇద్దరిని కాల్చేయచ్చు కదా, మిగతా వాళ్ళు ఇద్దరు పరిగెత్తేవాళ్ళు కదా, పరిగెత్తేవాళ్ళు 1 గంట కాకపోతే 2 గంటల తర్వాత పట్టుకోవచ్చు. వాళ్ళని కొంత ఎందుకు కాల్చేశారు? నలుగురిని కాల్చేశారు ఓకే, కానీ ఎవడొకడు కొన ప్రాణంతో బ్రతికి ఉండొచ్చు కదా. నలుగురు ఒకేసారి ఎలా చనిపోతారండి? సో ఇంటెన్షనల్గా ఒకటి కాకపోతే ఒకటి మన సినిమాలో చూపించినప్పుడు ఎవరికైనా కొన ప్రాణం ఉండాలి కదా. కొన ప్రాణం ఉన్నవాడు అక్కడ ఏం జరిగిందో చెప్పగలుగుతాడు కదా. సో నలుగురు చంపారు నిర్ధారించడం ఇదంతా ఫేక్ ఎన్కౌంటర్. ఇది ఒక నక్సలైట్లకి, మావోయిస్టులకి, టెర్రరిస్ట్కి అడవుల్లో చేస్తారండి. కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఇది ఒక ఇన్స్టంట్ జస్టిస్ అన్న ఒక మెసేజ్ కూడా సమాజంలో ఉంది. ఈ ఘటన చాలా మంది సమర్థించారు కూడా. సో ఇప్పుడు ఈ తీర్పుని ఏ విధంగా తీసుకుంటారనుకుంటున్నారు వారంతా? అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే అది జరిగిందా జరగలేదా, ఇది వీళ్ళే చేశారా, ఎవరన్నా చేపించారా, లేకపోతే ఎవరో ఉండి వీళ్ళని ముద్దాయిలాగా చూపిస్తున్నారా, ఇటువంటి అన్ని అంశాలని ప్రజలు వాళ్ళు చూసుకోలేకపోవచ్చండి. కానీ ప్రభుత్వం కానీ పోలీస్ వర్గాలు కానీ ఎంక్వైరీ చేసి చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత వేసే ఛార్జ్ షీట్లోనే కీలకమైన అంశాలు ఉంటాయి. అటువంటిది ఒక 10 రోజుల్లోనే 11 రోజులైనా ఎన్కౌంటర్ చేసేసి వీళ్ళే ముద్దాయిలని, ముద్దాయిలు వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకోవడం తప్ప అక్కడ రేప్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఫొటోస్ లేవు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఇన్సిడెంట్ ఫొటోస్ లేవు. ఒకే ఒక్క ఆధారం అండి, పెట్రోల్ బంక్లో ఆ అమ్మాయి ఉండే బైక్తో వాళ్ళు పెట్రోల్ పట్టుకోవడం. ఆ ఒక్క ఫోటో ప్రూఫ్తో వీళ్ళే రేప్ చేసేసారు, వీళ్ళే హత్య చేసేసారు. అంటే ఆ వెనకాల మాట్లాడడానికి తల్లిదండ్రులకు అంత బలగం ఒక కులం ఏమీ లేకపోవడం, వీటన్నిటి నుంచి ఆ సమస్య నుంచి ఎదుర్కోలేక ఆ పిల్లలు అలా చనిపోయారు. ఎన్నో కళ్ళ ముందే వీళ్ళే చంపారు అని ఎన్నో జడ్జిమెంట్లు వచ్చినా చట్టాన్ని ఎప్పుడు పోలీసులు వాళ్ళ చేతిలోకి తీసుకోలే. కానీ దీంట్లోనే ఇన్స్టెంట్ జస్టిస్ ఎందుకు ఇవ్వాలనిపించింది? ఎవరన్నా పొలిటికల్ ప్రెజర్ వల్ల ఇవ్వాల్సి వచ్చిందా, లేకపోతే పొలిటికల్ కొడుకు చేసిన తప్పని అనవసరంగా ఎవరో పేదవాళ్ళ మీద వేసేసి ఒత్తిడిలో ఈ రకంగా నలుగురిని ఒకేసారి కాల్ చేస్తే నిజం సమాధి అయిపోతుంది, కేసు క్లోజ్ అయిపోతుంది అని భావించారు. దిశని అత్యాచారం చేసి హత్య చేసింది వీళ్ళు కాదు, దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు అన్న వాదనలో మీరున్నారా? 100% అండి. ఎందుకంటే కీలకమైన అంశం ఏంటంటే ఈ నలుగురు బాధిత కుటుంబాలు కాదు, వీళ్ళ వెనకాల ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడని చెన్నకేశవులు తండ్రి ఎవరైతే ఉన్నాడో కుర్మన్న ఒక స్టేట్మెంట్లో చెప్పాడు, ఒక ప్రెస్ మీట్లో. దీని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, నా కొడుకులను ఎవరు ఇరికిచ్చినారో నాకు తెలుసు అని చెప్తే అప్పుడు అతను రిపోర్టర్ అడిగాడు మీలాగే, మరి ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు కదా, వాళ్ళని చంపేసినట్టుగా. అంటే అవును నన్ను చంపేస్తారు, నన్ను చంపేస్తే నా చావుకి వాళ్లే కారణమని ఓవరాల్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన 10 రోజుల లోపే అతను ఇమీడియట్గా యాక్సిడెంట్లో, అది పోలీస్ వెహికలే గుద్దే యాక్సిడెంట్ అయ్యి ఏ రకంగా చనిపోయాడో తెలియక 15 రోజులు. చెన్నకేశవుల తండ్రి కూడా చనిపోయాడు. చెన్నకేశవుల తండ్రికి నిజం తెలుసు, అతను నిజం ఓరల్గా చెప్పాడు, చెప్పిన అతను చనిపోయాడు. సో ఇంటెన్షనల్గా వీళ్ళు కాదు, వీళ్ళ వెనకాల ఎవరో ఒక పొలిటికల్ లీడర్ కొడుకులు ఉన్నారు, వాళ్ళని కప్పిపెట్టడం కోసం ఈ నలుగురిని ముద్దాయిలుగా చిత్రీకరించారని చెప్పిన వ్యక్తి కుర్మన్న. ఆ కుర్మన్న ఈరోజు పేపర్ స్టేట్మెంటో టీవీ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇచ్చిన ఒక వారం రోజుల్లోపే చనిపోయాడు. సో అది నిజం అలా సమాధి చేస్తున్నారు. సో మరి ఇప్పుడు ఈ కమిషన్ నివేదికతో అయినా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సో బాధిత కుటుంబాలకి మనం నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయగలుగుతామేమో, కానీ ఆ పోయిన నలుగురు బిడ్డల్ని వెనక్కి తీసుకురాలేము. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఆ కుటుంబాలు ఈ రోజుకి ఊరి నుంచి వెలువేయబడుతున్నాయి. వీటికి పూర్తిగా కారణం పేదోడికి న్యాయం దొరకదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ అండి. ఇదే ఇన్సిడెంట్ ఒక పొలిటికల్ లీడర్ కొడుకునో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునో, ఒక బలగం ఉన్న కొడుకో చేస్తే ఇలా జరుగుతుందా అండి? అసలు దీనికి ఆధారాలు ప్రత్యూష హత్య కేసులో కీలకమైన వ్యక్తులు ఎంతో ఉండారని ఆ తల్లి ఆధారాలతో నిరూపిస్తే ఈ రోజుకి తెలంగాణ ప్రభుత్వం ఏ చర్య తీసుకోలేదు. మరి వీళ్ళ దృష్టిలో మాత్రం చట్టం ఇమీడియట్గా ఇన్స్టెంట్ జస్టిస్ ఎందుకు ఇస్తుంది? వెనకాల మాట్లాడేవారు రేరు కాబట్టి. అంటే వెనకబడిన వారు వీరికి న్యాయ పోరాటం చేయలేరు, సో వీళ్ళని ఏం చేసినా చెల్లుతుంది అన్న కోణంలోనే ఎన్కౌంటర్ జరిగింది. 100% ఎన్కౌంటర్ జరిగిందండి. ఎందుకంటే మీ తెలంగాణలోనే, మన తెలంగాణలో ఎన్నో ఆడపిల్లల మీద జరిగిన 6 నెలల బిడ్డ మీద జరిగిన అత్యాచారానికి ఇమీడియట్గా పోలీసులు ఇన్స్టెంట్ జస్టిస్ వేయకపోగా వాళ్ళకి స్టేషన్లోనే, కోర్టులోనే బెయిల్ ఇచ్చుకునే అవకాశాన్ని కల్పించారు. వాళ్ళకి ఈ రోజుకి చట్టంలో శిక్ష కూడా పడకుండా చేశారు. సో అటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఉగ్ర ఆవేశం తట్టుకోలేక చంపేసి ఉండొచ్చు కదా. 6 నెలల పిల్ల మీద రేప్ చేయాలని వాడికి ఎందుకు అనిపించింది? అలా అనిపించిన వాళ్ళ మీద సజ్జనర్ టీం కానీ, పోలీస్ టీం కానీ వాళ్ళని కూడా షూట్ చేసి పడేసి ఉండాల్సింది కదా. అప్పుడు చట్టం ఈక్వల్ జస్టిస్ జరుగుండేది. ఒక పేదోడి కొడుకు తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఎంక్వైరీ కూడా లేకుండా చంపేస్తే, అంటే మాట్లాడేవాళ్ళు లేకపోతే వీళ్ళు నిజాన్ని సమాధి చేస్తారు. అంటే న్యాయస్థానాల్లో న్యాయం అనేది ఆలస్యంగా దొరుకుతుంది, సో ఇన్స్టెంట్ జస్టిసే ప్రజలు కోరుకుంటున్నారు అన్న ఒక ఆలోచన నుంచి ఈ ఎన్కౌంటర్ జరిగింది అనుకుంటున్నారు. దీని తర్వాత కొన్ని వందల రేపులు జరిగినాయండి. ఏ ఒక్క చట్ట కూడా మళ్ళీ ఎన్కౌంటర్ జరగరా. దీనికి ముందు కొన్ని వందల మర్డర్లు, రేపులు జరిగినాయి. సో అప్పుడు కూడా ఒక్క ఎన్కౌంటర్ జరగల. ఈ ఒక్క ఇన్సిడెంట్లోనే ఎన్కౌంటర్ చేసేస్తే సమాధి అయిపోతుందా? గతంలో కూడా యాసిడ్ కేసులో ఇదే సజ్జనార్ గారు అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళని కూడా యాసిడ్ కేసులో వాళ్ళని కూడా ఇలాగే ఎన్కౌంటర్ చేసేసారు.
సో అప్పుడు మాత్రం తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగలేదా? దీని తర్వాత కొన్ని వందల ఇన్సిడెంట్ జరగలేదా? ప్రజల్లో మార్పు రావాలి కానీ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొస్తూ చట్టాన్ని కాపాడే వాళ్ళు వీళ్ళే చెప్తుంటే ఇక న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థలు ఎందుకండి? ఈరోజు ధర్మాసనం ముందు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ధర్మాసనంలో సీజే కానీ హిమా కోహ్లీ కానీ సో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ముఖ్యంగా కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కీలకమైన 3 వ్యక్తులు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అదే ఫైనల్. దాంట్లో వాళ్ళు ఎన్కౌంటర్ ఫేక్ అన్నారా, లేకపోతే పోలీసులకు శిక్ష వేయమన్నారా, లేకపోతే వాళ్ళని వదిలేయమన్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ద కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. అంటే ఈ నివేదిక ఖచ్చితంగా అమలవుతుందని భావిస్తున్నారు? ఎందుకంటే హైకోర్టులో ఇంకా విచారణ జరగాల్సి ఉంది ఈ నివేదిక పైనే. వాళ్ళు మళ్ళీ ఈ నివేదికను సవాల్ చేయొచ్చు కదా? నివేదికను సవాల్ చేస్తే మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టుకు వస్తారండి. నివేదికను సవాల్ చేసే అవకాశమే లేదు. ఇక్కడ సీజే గారు ఇచ్చింది ఏంటంటే ఏదైతే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళ తరపు వాదనలు ఏమైనా వినిపిస్తే వినండి, కానీ ఇంప్లిమెంట్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి, జ్యుడిషియరీ వ్యవస్థ ఒకటి ఉంది. దట్స్ ఇట్. జ్యుడిషియరీ సిస్టంలో ఎటువంటి మార్పులు రావాల్సి ఉంది? ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి పోలీసులు ఈ తరహా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారన్న ఒక అపవాదు కూడా ఉంది. సో న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాల్సి ఉంది ఈ కేసుల త్వరితగత విచారణకు సంబంధించి? అఫ్ కోర్స్ ఇది కరెక్ట్ అండి. స్పీడీ జస్టిస్ అనేది ఉండాలి. ఒక 3 నెలలు 6 నెలల్లోనే ప్రాపర్ ఎంక్వైరీ అనేది చేసి కనీసం వితిన్ 1 year లోపైనా సరే, అట్లీస్ట్ 1 year లోపైనా ఎవరైతే చట్టాన్ని ఇలాగ అన్యాయం జరిగినా, ఒక రేప్ జరిగినా, ఒక మర్డర్ జరిగిన ఇమీడియట్గా జస్టిస్ ఉండాలండి. 3-4 years కాకుండా ఇప్పుడు నిర్భయ కేసులో 7 సంవత్సరాలు ఎలా అయితే పడిందో దాని ఇంపాక్ట్ పడి చట్టాన్ని మేము చేతిలోకి తీసుకొని ఇమీడియట్గా కాల్ చంపేశాం. అదే న్యాయ వ్యవస్థ అయితే 7 రోజులు 7 సంవత్సరాలు జైల్లో వేసేస్తారు. ఈ రకమైన దాని గురించి కంట్రోల్ చేసుకుంటూ సో స్పీడీ జస్టిస్ 3 నెలలు 6 నెలల్లో కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలకు ఒక ఒపీనియన్ వెళ్తుందండి. ఓకే, సో ఇప్పుడు 387 పేజీల నివేదిక, అంటే ఒక సమగ్ర నివేదికను సిర్పూర్కర్ కమిషన్ రెడీ చేయడం జరిగింది. ఇది బయటకు రావద్దు అని చెప్పి కూడా ప్రభుత్వం పదే ధర్మాసనం ముందు వ్యాఖ్యానించింది. ఎందుకు బయటకు రావద్దు అనుకుంటున్నారు? అంటే పబ్లిక్కి ఒకవేళ పోలీసుల మీద బ్యాడ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుందన్న ఉద్దేశం అవ్వచ్చు, లేకపోతే ఇన్ని పేజీలు ఎంత సమగ్ర నివేదిక, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి ఎంత ఎంక్వైరీ చేసి సీన్ ఆఫ్ సీన్స్ చూసుకోండి, అఫెన్స్ ఎక్కడ జరిగిందో చూసి ఆ బాధిత కుటుంబాలను వెళ్ళి కలిసి ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో అది దయచేసి ఇంప్లిమెంట్ చేయకండి అని చెప్పే అధికారం లేదు, బట్ స్ప్రెడ్ చేయకండి. దీనివల్ల పోలీసుల మీద బ్యాడ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశం అండి. బట్ ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎన్కౌంటర్ ఫేక్ అని ఆ నివేదికలో పొందుపరచబడింది. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇది ముఖ్యంగా 389 పేజీల నివేదిక ముఖ్యంగా ఈ జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ప్రస్తుతం విడుదల చేయడం జరిగింది. ఈ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఎన్కౌంటర్లో ముఖ్యంగా పోలీసుల పాత్ర, అలాగే ముఖ్యంగా అది బూటకపు ఎన్కౌంటరా లేకపోతే ఒరిజినల్గా జరిగిన ఎన్కౌంటర్ అన్న దానికి సంబంధించి రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఉన్నారు. సార్, ఈరోజు 380 పేజీల సమగ్ర నివేదికను రిలీజ్ చేసింది సిర్పూర్కర్ కమిషన్. ఏ విధంగా చూస్తారు ఈ నివేదికను? ఈ నివేదిక సారాంశాన్ని జస్టిస్ గారు చెప్పారు. జస్టిస్ ఎన్వి రమణ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చెప్పింది ఏంటంటే ద కమిటీ ఫైండ్ ఫాల్ట్ విత్ ది పోలీస్ అఫీషియల్స్. సో ఇది ఫేక్ ఎన్కౌంటర్ అనేది చెప్పకనే చెప్పారు. కాబట్టి ఫేక్ ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వీళ్ళ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని హైకోర్టుకి రిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ఈ కాపీలు ఇవ్వద్దు, బహిర్గతం చేయొద్దని వాళ్ళు వాదించారు. వాళ్ళ పర్పస్ ఏంటో నాకు తెలియదు కానీ సో ఇది చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి కాపీ ఇవ్వాలి, వాళ్ళు ఆ కాపీ తీసుకుంటేనే వాళ్ళు కోర్టులో అభ్యంతరాలు చెప్పుకోగలుగుతారు. అలాగే బాధిత కుటుంబాలు కూడా కాపీలు వస్తేనే దాంట్లో ఏమందంటే వాళ్ళకి కౌంటర్ క్లెయిమ్ చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కమిటీ యొక్క నివేదిక అనేది తాత్కాలికంగా ఆఫ్ చేశారే కానీ, తాత్కాలికంగా ఇక సీల్ కవర్లో ఉంచారే కానీ ఇది బహిర్గతమైన చేయదగ్గ పబ్లిక్ డాక్యుమెంట్ అనేది ఎవరికైనా తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. సమాచార హక్కు చట్టం అదే చెప్తుంది, న్యాయ వ్యవస్థ కూడా అదే చెప్తుంది. సో పబ్లిక్ డాక్యుమెంట్ షుడ్ బి సప్లై టు ఎనీబడి. సో ఈ పబ్లిక్ డాక్యుమెంట్ని ఇవ్వడానికి ఎటువంటి ఆక్షేపణలు అభ్యంతరాలు ఉన్నా కూడా కోర్టు పట్టించుకోలేదు. సో వాళ్ళ అభ్యంతరాలను పక్కే పెట్టి కాపీ సర్వ్ చేయమని చెప్పింది. ఇన్స్టెంట్ జస్టిస్కి సంబంధించి ఈ నివేదిక ఒక చెంపపెట్టు అలా ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్, తప్పనిసరిగా. ఎందుకంటే న్యాయ వ్యవస్థలోకి వెళ్తే, న్యాయస్థానానికి వెళ్తే మీకు కోర్టులు జాప్యం చేస్తాయి, ఎన్నో సంవత్సరాలు పడుతుంది, మీకు న్యాయం జరగదు, కోర్టులు తిరగడంతో మీ జీవితం అయిపోతుంది. మీరు కోర్టులకు వెళ్తే ఏం చేస్తారు? ఇక్కడ మేము న్యాయం చేస్తాం, ఇన్స్టెంట్ జస్టిస్ ఇస్తామని చెప్పి ఇలా ఇవ్వడం అనేది ఒక న్యాయ వ్యవస్థని మనమే డిక్రియేట్ చేసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఇటువంటి అవకాశం ఇస్తే ప్రతి చిన్న పొలిటికల్ ఇష్యూస్ కూడా ఈ ఎన్కౌంటర్ల పేరుతో మర్డర్లు చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్నంత ఎన్కౌంటర్లు చాలా తగ్గాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త పుంతలతో ఈ ఎన్కౌంటర్ వాదాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకించాల్సింది.
ఇది వాళ్ళు బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు చట్టబద్ధంగా దాన్ని కోర్టులో నిరూపించి శిక్షింపజేయాలి. కేసీఆర్ గారు ఆయన ఏం చెప్పాడు, అర్జెంట్గా మీకు ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, విచారించండి అన్నారు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టే లోపల వీళ్ళు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం 6 రోజుల వ్యవధిలో ఎన్కౌంటర్ జరిగింది. ఎంత స్పీడ్గా జరిగింది? ఎస్, ఈ ఎన్కౌంటర్ జరగడంలో పెద్ద కుట్రే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ నిర్భయ కేసులో జాప్యం వల్ల ఢిల్లీ పబ్లిక్ రియాక్ట్ అయ్యారు, దేశమంతా కూడా రియాక్ట్ అయ్యారు. అటువంటి రియాక్షనే తెలంగాణలో వస్తే ఏమన్నా జరుగుతుందేమనే ఉద్దేశంతో షార్ట్ కట్లో ఈ యొక్క ఎన్కౌంటర్ చేసి చంపారని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నేరస్తులని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళు ఎక్కడా కూడా జ్యుడిషియల్ కన్ఫెషనే చేయలేదు. పోలీసులు ముందు చెప్పారంటున్నారు కదా, చెప్పినట్టు కూడా సాక్ష్యాలు ఏం లేవు. వాళ్ళు రాసుకున్న కాగితాలు తప్ప ఏం లేదు. వాళ్ళని నిరూపించి వాళ్ళకి ఉరిశిక్ష 100 సార్లు ఉరిశిక్ష వేయించండి. ఎందుకంటే అటువంటి నేరాలను ఎవరిని అంగీకరించం, ఎవరిని ఎంకరేజ్ చేయమనం అటువంటి నేరాలు. కానీ మీరు తీసుకునే విధానంలో తప్పు ఉంది. దిస్ ఈజ్ ద రాంగ్ వే. పబ్లిక్కి మీరు రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు పోలీసులు చంపారు, రేపొద్దున ఇంకోటి ఎవరికి పగ ఉంటే వాడు చంపేస్తాడు, వాడు కొట్టాడని వాడు చంపాడని ఇలా చంపుకుంటూ పోతే న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం పూర్తిగా కుప్పకూలిపోతుంది. ఈ భారతదేశంలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే న్యాయ వ్యవస్థ, కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందని నమ్మకం. ఆ నమ్మకాన్ని కూడా మనం పోలీసులు ఈ రాజ్యాంగేతర శక్తులు ఇలా నిర్వీర్యం చేస్తే రాజ్యాంగం విలువే ఉంటుంది. కానీ న్యాయ వ్యవస్థలో ఆలస్యం అవుతుందనే కారణంగానే రాజకీయ పరంగాను ఈ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎన్కౌంటర్స్కి దారి తీస్తున్నాయి అంటున్నారు కదా. దీనికి బాధ్యత ప్రభుత్వానికి కాదా? మీరు ఎన్ని కేసులు ఉన్నాయో దానికి కక్షిదారులకు తగ్గట్టుగా, కేసులు తగ్గట్టుగా న్యాయస్థానాలను పెంచారా, న్యాయమూర్తులు పెంచారా, స్టాఫ్ని పెంచారా? మీరు ఏం పెంచారు? మీరు ఏం పెంచాలా? ఈవెన్ పోలీస్ వ్యవస్థలో కూడా వాళ్ళంతా ప్రోటోకాల్కే సరిపోతుంది. ఇన్వెస్టిగేషన్కి సపరేట్ డిపార్ట్మెంటే లేదు. మీకు తక్షణమే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు, అది విచారణకు ఎప్పుడు వస్తుంది? ఒక కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి సీరియల్ రోజు చూడండి. మీరు ఆ కింది కోర్టులో వెళ్తే 100 కేసులు రోజు వాళ్ళు కాల్ వర్కే టైం సరిపోతుంది. కేసులు డిస్పోజ్ అయిన టైం ఎక్కడది? మీది లోపం మీది. మీరు ప్రభుత్వం అనేది ఎక్కువ కోర్టులు ఏర్పాటు చేయాలి, ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, ఒక దాని క్వాలిటీ యొక్క న్యాయం క్వాలిటీ గల న్యాయాన్ని ఇవ్వాలి. అది ఇవ్వడం చేతగాక మీరు ఇలాంటి ఎన్కౌంటర్లు చేసి మేము ఇన్స్టాంట్ జస్టిస్ ఇస్తున్నాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఈ యొక్క పాకిస్తాన్ ఏజెంటు, ISI ఏజెంటు ముంబైలో కాల్పులు జరిపి కొన్ని 100 మంది చంపాడు. చంపినప్పుడు అతను వీళ్ళ చేతికి చిక్కినప్పుడు ఒక్క తూట 100 రూపాయల తూట ఇస్తే కాలిపోతాడు. కానీ అది చేయకుండా అతని కోసం ఒక కోర్టు పెట్టి, అతని కోసం ఒక జస్టిస్ని ఏర్పాటు చేసి, అతని కోసం ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఏర్పాటు చేసి, ఒక న్యాయ వ్యవస్థ, ఒక కోర్టు నిర్వహించి, విచారణ నిర్వహించి కొంతకాలం దాన్ని చేసి 28 కోట్లు ఖర్చు పెట్టి ఆఖరికి అతను ఉరిశిక్ష ఎందుకు చేయాలి మనం? ఈవెన్ ద క్రైమ్ ఈజ్ వర్స్ట్. ద కోర్ట్ షుడ్ గివ్ ఏ బెటర్ జడ్జిమెంట్. బెస్ట్ జస్టిస్ కోసం ఇవంతా పాటుపడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే 100 నేరాలు చేసి తప్పించుకున్న, 100 మంది దోషులు తప్పించుకున్న, ఒక్క నిర్దోషి తప్పించుకోకూడదనే ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఇన్నిసార్లు పరిశీలించి కింది కోర్టు, హైకోర్టు. దిశ నిందితుల వాళ్ళలో వీళ్ళు నిర్దేశులు అని చెప్పి మీరు నమ్ముతున్నారా బాధితుల పక్షాన? అది వాళ్ళు నిందితులా కాదా, వాళ్ళు నేరం చేశారా లేదని నేను వాదించడం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ మై కేస్. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ది దిశకి వ్యతిరేకంగా నేనేం వాదించట్లేదు. ఈ పోలీస్ చేసిన ఎన్కౌంటర్, పోలీస్ చేసిన తప్పుని మాత్రమే నేను వాదిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే దిశకి జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఆ నేరం జరగడంలో కూడా పోలీస్ జాప్యం ఉంది. ఎఫ్ఐఆర్ చేయడం, నైట్ చేయాల్సిన ఎఫ్ఐఆర్ని తెల్లవారిపోతున్న ఎప్పుడో చేశారు. కావాల్సిన కార్యక్రమం అంతా అయిపోయింది. అది ఆ దేశంలో విప్లవాత్మకమైనటువంటి ప్రతికూలమైన ఇది పబ్లిక్లోంచి వస్తుంటే అది గమనించి ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేశారు. పబ్లిక్ రియాక్షన్ చూసి ఎన్కౌంటర్ చేసామంటున్నారు. పబ్లిక్ ఎన్కౌంటర్ చేసి పూలదండలో వేసుకుని చాలా ఎంజాయ్ చేశారు. అది ఎంతవరకు కరెక్టు? మీరు దోషుల్ని కోర్టుకి పట్టించి శిక్షించండి, 10 సార్లు ఉరి తీయించండి, అది కరెక్ట్. కానీ మేము శిక్షించాము అని ఫేక్ ఎన్కౌంటర్ ఫైనల్ అంటున్నారు. సో మరి హైకోర్టులో ఏ రకమైన వాదనలు మీరు వినిపించబోతున్నారు? బాధితుల తరపున వారికి ఎటువంటి న్యాయాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే హైకోర్టులో 2 మాత్రమే మిగిలాయి. ఈ యొక్క నివేదిక ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, ఇట్ ఈస్ ఎ ఫేక్ ఎన్కౌంటర్ అని స్పష్టంగా ఇచ్చారు. ఇట్ ఈస్ ఫేక్ ఎన్కౌంటర్ కాదని ఇచ్చారు. కాబట్టి ఎన్కౌంటర్ చేసిన వారికి శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాధిత కుటుంబాలకి కస్టోడియల్ డెత్, వాళ్ళ యొక్క కస్టడీలో ఉంచుకుని చంపినందుకు గాను వాళ్ళకి కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే ఏమేంటి డిమాండ్లు ఉన్నాయి బాధితుల తరఫున నేను అడిగేది ఏంటంటే, ఒక కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం, ఒక
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. వాళ్ళ ఇల్లు చూడండి, వాళ్ళ గుడిసెలు చిన్న చిన్న ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పి బాధ్యుల తరఫున నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఈ తరహా ఫేక్ ఎన్కౌంటర్లు అనేవి వ్యవస్థలకు మంచిది కాదు. ముఖ్యంగా రాజ్యాంగ హక్కుల్ని హరించే విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయి. ఇవి ఏమాత్రం ముఖ్యంగా అనుమతించదగినవి కాదు. ఖచ్చితంగా సిర్పూర్కర్ కమిషన్ నివేదికను ముఖ్యంగా అమలు చేయాలి. ముఖ్యంగా ఈ ఏదైతే హైకోర్టులో విచారణ జరగబోతోందో అక్కడ ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ సుప్రీంకోర్టులో వాదన వినిపించిందో ఈ నివేదికను బహిర్గతపరచవద్దు అని చెప్పి, సో బహిర్గతం కాకుండా ఈ బాధిత కుటుంబాలకి ఆ నివేదికలో ఎటువంటి అంశాలున్నాయి, ఏ విధంగా తెలుస్తాయి, సో ఆ నివేదిక ఆధారంగా వాళ్ళు కూడా తమ వాదనల్ని ముఖ్యంగా హైకోర్టులో వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ నివేదిక బహిర్గతపరచాల్సిందే అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ప్రభుత్వానికి అలాగే పిటిషనర్లకి ముఖ్యంగా బాధిత కుటుంబాల వాళ్ళకి ఈ ముఖ్యంగా సిర్పూర్కర్ కమిషన్ యొక్క నివేదిక 387 పేజీల నివేదిక ముఖ్యంగా వారికి అందింది. ప్రస్తుతం ముఖ్యంగా జిఎస్ మణి అలాగే రజనీ సహా మరికొంతమంది బాధితుల తరపు న్యాయవాదులంతా కూడా మన 10 టీవీతో మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది బూటప్ ఎన్కౌంటర్ అని చెప్పి సిర్పూర్కర్ కమిషన్ తేల్చడం జరిగింది. సో దానికి అనుగుణంగా ముఖ్యంగా ప్రభుత్వం లేదు మళ్ళీ దీనిపైన రీఎంక్వైరీ చేయండి అంటే సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది పబ్లిక్ ఎంక్వైరీ అనేది జరిగింది. అందరినీ ప్రత్యక్ష సాక్షుల్ని అలాగే పోలీసుల్ని ఇటు బాధిత కుటుంబీకుల్ని మొత్తం అందరినీ విచారించిన తర్వాతనే ఈ నివేదిక అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి సో మళ్ళీ దీనిపైన రీఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఇకపై దీని వాదనలు సుప్రీంకోర్టు మానిటర్ చేయదు. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే పర్పస్ బాధిత కుటుంబాల తరపు కానీ మానవ హక్కుల సంఘాల తరపు కానీ న్యాయవాదులు ఇక్కడికి వచ్చారో బూటకపు ఎన్కౌంటర్ జరిగింది, దీనిపైన విచారణ జరపాలని చెప్పి సో ఆ విచారణకు అనుగుణంగానే ముఖ్యంగా ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక వచ్చింది. సో ఆ నివేదిక పైన ఇక వాదనలు అనేవి హైకోర్టులో జరపాలి అని చెప్పి హైకోర్టుకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతివాదులకు కూడా ఈ నివేదిక సిర్పూర్కర్ కమిషన్ యొక్క నివేదికను అందజేస్తూ మీ వాదనలు ఏమన్నా ఉంటే మీరు హైకోర్టులోనే ఈ వాదనలు వినిపించండి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా వ్యవస్థలో ముఖ్యంగా ఇన్స్టెంట్ జస్టిస్ అనేది న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గించే విధంగా ఉంది అని చెప్పి ముఖ్యంగా పోలీసులు జరిపిన ఈ ఎన్కౌంటర్ గురించి న్యాయవాదులు అయితే బాధితుల తరపు న్యాయవాదులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా బాధితుల తరపు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. సతీష్. గోపి, ప్రభుత్వం తరపున న్యాయవాదుల స్పందన ఎలా ఉంది? ఎస్, ప్రభుత్వం తరపున న్యాయవాదులు ముఖ్యంగా ఈ నివేదిక బహిర్గతపరచవద్దు, ఒకవేళ బయటకు వస్తే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది, పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తారా అన్న ఒక అపవాదు ప్రజల్లో నాటుకుపోతుంది అన్న కోణంలోనే ముఖ్యంగా పోలీసు వాళ్ళ తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి సజ్జనార్ కానీ వీళ్ళెవరూ కూడా ముఖ్యంగా స్పందించలేదు, మాట్లాడలేదు. ఈ కేసుకు సంబంధించి హీరింగ్ కోసం మాజీ సిపి సజ్జనార్ ముఖ్యంగా సుప్రీంకోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. కానీ వారెవరూ కూడా స్పందించలేదు. కేవలం బాధితుల తరపు న్యాయవాదులు మాత్రమే స్పందించారు. వాదనలో కూడా హైకోర్టుకు బదిలీ చేయండి, అలాగే ఈ నివేదికను సీల్డ్ కవర్లోనే ఉంచండి, దీన్ని బయటకి పంపించొద్దు అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. కానీ బాధితుల తరపు న్యాయవాదులు మాత్రం ఇది ఒక పబ్లిక్ డాక్యుమెంట్గా చూడాలి, ప్రజలకి పోలీసు వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలిగే విధంగా ఈ సిర్పూర్కర్ కమిషన్ యొక్క నివేదిక ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, బూటకపు ఎన్కౌంటర్ ముఖ్యంగా ఆ నలుగురు కూడా నిజంగా రేప్ చేశారు అని చెప్పడానికి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ ముఖ్యంగా నిర్భయ ఘటన చూసాం. 7 ఏళ్ల పాటు ముఖ్యంగా వాళ్ళని ఆఖరి నిమిషం అర్ధరాత్రి వరకు కూడా కోర్టుల్లో విచారణ అనేది జరిగింది. వాదనలు ప్రతివాదనలు పిటిషనర్ల తరపున బాధితుల తరపున వినిపించడం జరిగింది. సో తుది నిర్ణయం కోర్టు తీసుకోవడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ అనేది అక్కడ కీలకంగా పనిచేసింది. సో ముంబై బాంబ్ బ్లాస్ట్ల కేసులో కూడా ఆఖరి నిమిషం వరకు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యంగా బాధితుడి పక్షాన్ని కూడా అతను దోషని తెలిసినప్పటికీ కూడా సమాజానికి అతని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థ ముఖ్యంగా అతన్ని శిక్షించడం జరిగింది. సో వీళ్ళు నలుగురు కూడా నిజంగా దోషులను తేలిన తర్వాత ఎన్నిసార్లు ఉరి తీయండి, ముఖ్యంగా దిశకు జరిగింది అన్యాయమే, అక్కడ మేము ఏమాత్రం సంకోచించడం లేదు, అటువంటి ఘటనలు హేయమైనవి అవి జరగకూడదు, ఆ ఘటనలు జరగకుండా కూడా తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. కానీ పోలీసులు ఆ రక్షణపరమైన బాధ్యతలు అలాగే ఇన్వెస్టిగేషన్ పరమైన బాధ్యతలను విస్మరించి ఈ విధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి ఆధారంగా ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఎన్కౌంటర్లు చేయడం సరికాదు అని చెప్పి బాధితుల తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో ప్రస్తుతం ఈ ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఏదైతే ఎన్కౌంటర్ చేశారో అది ముఖ్యంగా ఇన్స్టెంట్ జస్టిస్ అని చెప్పకపోయినప్పటికీ
ఉన్నప్పటికీ కూడా తమపై అటాక్ చేశారు, అందుకే మేము మా ప్రాణాలు కాపాడుకునేందుకు వారిని కాల్చాల్సి వచ్చింది. సో ఆ కాల్చాల్సి వచ్చినా కూడా కాళ్ళపైన చేతులపైన వాళ్ళని కాల్చి వాళ్ళని మళ్ళీ హాస్పిటలైజ్ చేసి విచారణ కొనసాగించవచ్చు, కానీ ఆ విధంగా చేయలేదు, కావాలనే వీరిని ఎన్కౌంటర్ చేశారు అనడానికి బలమైన ఆధారాలు ముఖ్యంగా కమిషన్ గుర్తించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దీన్ని ఫేక్ ఎన్కౌంటర్గా గుర్తించారు అని చెప్పి బాధితుల తరపు న్యాయవాదులు చెప్తున్నారు. సో తదుపరి విచారణ అనేది ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో కొనసాగబోతోంది. ఈ నివేదికకు సంబంధించి నివేదికలో ఇటు పోలీసుల తరపు వాదనలు కమిషన్ స్వీకరించింది, బాధితుల తరపు వాదనలు, అలాగే ప్రత్యక్ష సాక్షులు, సో అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే నివేదిక రూపొందింది. కాబట్టి దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈ నివేదికకు అనుగుణంగానే అక్కడ వాదనలు సాగుతాయి. అలాగే ఏదైతే కమిటీ సూచనలు చేసిందో ఈ సిర్పుర్కర్ కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోవాలా లేకపోతే జైలు శిక్ష విధించాలా, కొన్ని సూచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నివేదికలో. సో వాటిపైన కూడా హైకోర్టు స్పందించే అవకాశం ఉంది. సో ఈ నివేదిక ఆధారంగా విచారణ జరపాలి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి సో నెక్స్ట్ హైకోర్టులో ఈ విచారణ కొనసాగబోతుంది. అలాగే బాధితుల తరపున తమ వాదనను కూడా వినిపిస్తామని చెప్పి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. సతీష్. రైట్.